హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. మనము ఈరోజు ఒక స్వీట్ చేసుకుందాం నాన్న. రాగులతో లడ్డు. ఆ లడ్డు ఎలా చేయాలనో చూపిస్తానన్న. 1 కప్పు నిండుగా రాగి పిండి, 1/2 కప్పు కొబ్బరి, 2 స్పూన్లు నువ్వులు, 1 కప్పు బెల్లం, కాజు, యాలకులు, సోంపు, పల్లీలు, 3-4 స్పూన్లు పల్లీలు, నెయ్యి నాన్న. అది ఎలా చేయాలనో చూపిస్తా రండి. నాన్న, రాగి లడ్డు చేసే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం నాన్న. పల్లీలు ఫ్రై చేసుకున్నాం. ఫస్ట్ బాగా 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి నాన్న. బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ రాగి లడ్డు ఆరోగ్యానికి చాలా మంచిది నాన్న. చిన్నపిల్లలకు, పెద్దవాళ్ళకు చాలా హెల్తీ ఫుడ్, చాలా మంచిది. రోజు ఒకటి తింటే పిల్లలకు చాలా హెల్తీగా ఉంటారు, పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ. ఇదో పల్లీలు ఇలా వేయించుకోవాలి. ఇగో ఇవి మనకి ఇట్లా పలుకు ఇలా వేయించుకుంటే చాలా బాగుంటుంది, ఇగో టేస్ట్ ఉంటుంది. తీసేద్దాం ఇవి బౌల్లోకి. ఇప్పుడు లైట్గా కొబ్బరి వేయించుకుందాం. కొబ్బరి మీ ఇష్టం నాన్న, ఇది ఆప్షన్. ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కొబ్బరి వేస్తే టేస్టీగా బాగుంటుంది, పిల్లలకు కూడా మంచిది. నడుము నొప్పి అలాంటివి పొద్దున పిల్లలకు ఆఫీసులకు డ్యూటీకి వెళ్తుంటారు కదా, అలాంటివి ఉంటాయి. ఇవన్నీ తింటే చాలా బాగుంటుంది. మగ పిల్లలకు కూడా బాగుంటుంది, ఎప్పుడు కంప్యూటర్ మీద కూర్చుంటారు కదా, పిల్లలకు కూడా మంచిది. ఇదోనా, ఇది 1-2 నిమిషాలు ఇలా వేయించుకొని ఇది బౌల్లోకి తీసేద్దాం. ఓకే, ప్లేట్లోకి తీసేద్దాం. ఇప్పుడు ఈ నువ్వులు వేయించుకుందాం. నువ్వులు తొందరగా వేగిపోతాయి. పెన్నం బాగా వేడిగా ఉంది కదా, ఫాస్ట్ వేగిపోతాయి. ఇట్లా చిటపట్లాని అంటే తీసేయచ్చు. నువ్వులు వేగిపోయినాయి, ఇవి వేసేద్దాం. ఇప్పుడు కాజు ఉన్నాయి కదా, కొద్దిగా లైట్గా నెయ్యి వేసి ఇది వేయించుకుందాం. ఒక డ్రాప్ నెయ్యి వేసి, ఇంతేనా, ఎక్కువ ఉంటుంది. ఇందులో మీరు ఏం డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలనుకుంటే కూడా వేసుకోవచ్చు. అందరికి అవైలబుల్ ఉంటాయని చెప్పి పల్లీలు, కొబ్బరి అది తీసుకున్నాం. ఇవి తీసేద్దాం నాన్న. ఇప్పుడు ఏం చేద్దాం, ఈ పిండి ఈ బౌల్లోకి వేసేసుకున్నాం. వేసేసి ఇప్పుడు ఇది కొంచెం ఇట్లా తడిపేద్దాం నాన్న. వాటర్ వేసి ఇలా తడిపేద్దాం. చూపిస్తాను నెక్స్ట్ ప్రాసెస్. ఇది బాగా ముద్దల్లాగా వచ్చేటట్టు తడిపేసుకుందాం. ఇలా చేసుకొని ఇలా చేద్దాం. కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకో. కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకో. ఇలాగే ఎన్ని రొట్టెలు వస్తే అట్లా చేసుకో. ఇవన్నా ఇట్లా
ఈ పక్క కాల్చేసుకో. ఇట్లా మనకి ఎంత పిండి అవసరం ఉంటే అంత చేసుకుందాం. ఓకే, తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూస్తాం. ఇదేనా రెండు పక్కల ఇలా కాల్చేసుకుందాం. ఓకే, తీసేద్దాం. మనకి అయిపోయింది. ఇది చల్లారనిద్దాం కొంచెం. ఇదేనా సేమ్ ప్రాసెస్. ఇంకోటి కూడా ఇలానే చేసిన. ఇదేనా ఇంకోటి కూడా ఇలాగే. ఇది నెయ్యి యాడ్ చేసిన నాన్న. ఇది ఇంట్లో చేసిన నెయ్యి. ఇలాగా రెండు పక్కల చక్కగా కాల్చేసుకున్నాం. ఓకే, ఇదేనా పల్లీలు వేయించుకున్నాం కదా. ఇదో ఇలా పొట్టంతా తీసేసుకొని మిక్సీ చేసుకున్నాను. ఇవి కొబ్బరి, ఇవి ఒకసారి మిక్సీ చేద్దాము. నెక్స్ట్ ఐటమ్స్ చేస్తాం. ఇలా చేసేసుకోవాలి. ఇంకొక రౌండ్ ఇది బౌల్లోకి తీసేసుకుందాం. ఇదేనా సోంపు, ఒక్క 3-4 యాలకులు, నువ్వులు, కాజు, ఇది లైట్గా తిప్పేద్దాం నాన్న. ఎక్కువ మిక్సీ చేయొద్దు. లైట్ ఒక్క రౌండ్ ఇట్లా తిప్పేద్దాం. ఇంతేనా, ఇలా చేసేసుకుందాం కచ్చపక్క. నెక్స్ట్ పల్లి, నువ్వులు, సోంపు, యాలకులు, బెల్లం వేసాం. 1 కప్పు బెల్లం. మనం ఎంత స్వీట్ తినాలనుకుంటే అంత. కొద్దిగా ఎక్కువ తినాలనుకుంటే ఎక్కువ, మీడియం తినాలనుకున్న వాళ్ళు దాన్ని బట్టి చేసుకోవచ్చు. బెల్లం ఒక్కసారి తిప్పేద్దాం. ఇదేనా బెల్లం కూడా మిక్స్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇంకా ప్రాసెస్ చూస్తాం. బెల్లం కూడా ఇందులో వేసేద్దాం. ఒక నిమిషం. ఇదేనా రాగి రొట్టెలు కాల్చుకున్నాం కదా మనం నెయ్యి వేసి. ఈ చల్లబడ్డ తర్వాత ఇట్లా పీసెస్ చేసుకొని ఇది మిక్స్ చేసుకుందాం. కొంచెం ఇదేనా ఇలా ఇట్లా చేసేసుకోవాలి. ఓకే, తీసేద్దాం. నాన్న ఇదో రాగులది కూడా మిక్సీ పట్టుకున్నాం కదా. రొట్టె కాల్చి నువ్వులు, కొబ్బరి, పల్లీలు, సోంపు, యాలకులు, బెల్లం ఇవి కూడా మిక్సీ చేసేసుకున్నాం కదా. ఇందులో వేసేద్దాం నాన్న బెల్లం. ఈ మిశ్రమం అంతా ఇందులో వేసేద్దాం. ఇదంతా మిశ్రమం వేసేసి ఇది మొత్తం కలిసేటట్టు కలిపేద్దాం. ఓకే, ఇలా కలిపేసుకుందాం. మంచిగా కలుపుకొని లడ్డూలు చేసుకోవడమేనా. చాలా మంచిది. నువ్వులు, బెల్లం ఐరన్ ఉంటుంది, నువ్వులు మంచిది, రాగులు మంచిది, కొబ్బరి కూడా మంచిది. పిల్లలు టేస్టీగా తింటారు. ఇంకా మీకు ఏమైనా డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలంటే కూడా వేసుకోవచ్చు. నాన్న 1 స్పూను నెయ్యి వేద్దాము. ఓకే, నెయ్యి మంచిగా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. లడ్డు కట్టేద్దాం. ఓకేనా, సూపర్గా ఉంటాయి నాన్న. ఎలా ఉన్నాయో చూడండి, ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నాన్న ప్లీజ్. మీరు నాకు సపోర్ట్ చేస్తే ఇలాగే ఎన్నో రెసిపీలు చూపిస్తుంటా మీకు. చూసారా, మీకు ఎంత సైజు అవసరం ఉంటే లడ్డు అలా మొత్తం చేసేసుకోవాలి. అన్నీ ఇలాగే చేసేద్దాం.
చాలా హెల్తీ ఫుడ్ నాన్న ఇది. చేయండి ఒకసారి. పిల్లలకు లంచ్ బాక్స్ పెట్టినప్పుడు పక్కన ఒక ఈ లడ్డు పెట్టేస్తే వాళ్ళకి ఎన్నో ప్రోటీన్స్ అందుతాయి నాన్న ఇందులో. మీకు అన్నీ తెలుస్తుంది దేంట్లో ఏది ఉంటుందో ఏమనేది. అన్నీ ఇలాగే చేసేస్తాను. ఓకే, అన్న చూసారా, రాగి లడ్డూలన్నీ ఇలా తయారైనాయి నాన్న. చాలా సూపర్గా ఉంటాయి నాన్న. కాజు కిస్మిస్ వీటితోటి ఇలా పెట్టేసుకుంటే పిల్లలు చక్కగా తినేస్తారు నాన్న. పిల్లలకు చాలా హెల్తీ ఫుడ్ నాన్న. ఇది అసలు రాగి లడ్డు అనుకోరు. ఒకసారి ఒకటి చూపించానా ఎలా ఉందో. స్మూత్గా వచ్చింది, సూపర్ ఉంటాయి నాన్న. నేను తినేస్తా, నాకు తినాలనిపిస్తుంది. నువ్వులు, కొబ్బరి, బెల్లము, సోంపు చాలా టేస్టీగా ఉంది నాన్న. అసలు రాగి లడ్డు అనుకోరు పిల్లలు, చక్కగా తినేస్తారు. ఒకసారి నేను చేసినట్లు ట్రై చేయండి మీరు, చాలా బాగుంటుంది.